రామాయంపేట 44వ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న మాజీ డిప్యూటీ స్పీకర్. మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి హైదరాబాద్ రోడ్డు వై జంక్షన్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పద్మా దేవేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణం చేసిన నాటి నుండి నేటి వరకు 30 మంది వై జంక్షన్ వద్ద ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారని, ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అటు అధికారులు ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. మరి ఈరోజు పర్టికులర్గా ప్రెస్ మీట్ దేనికోసం అంటే, ముఖ్యంగా గతంలో కూడా ఒక 10-12 డేస్ బ్యాక్ మనం ఒక సర్వే నిర్వహించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన. రామాయణపేట అండర్ పాస్ ఫ్లైఓవర్ కావాలి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నేషనల్ హైవేకి దగ్గరగా ఉండడం వల్ల నేషనల్ హైవే మీద వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా మరి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. అక్కడ ఏదైతే ఆద్య హోటల్ దగ్గర రామాయణపేట ఎంటర్ అయ్యే టైంలో అక్కడ డౌన్ ఉంది, ఆ స్టీప్ ఎక్కాలంటే కూడా మరి అక్కడ నుండి వచ్చే వెహికల్స్ కనబడకపోవడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. గతంలో మరి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మరి స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది మంజూరు అయింది అంటుండ్రు, కొంతమంది అండర్ పాస్ వచ్చింది అంటుండ్రు, కొంతమంది బైపాస్ వచ్చింది అంటుండ్రు, కొంతమంది ఫ్లైఓవర్ వచ్చింది అంటుండ్రు. కానీ ఇప్పటి వరకు ఏది కూడా మొదలు కాలేదు. ఇప్పటి వరకు ఏది కూడా అక్కడ వచ్చినట్టుగా కూడా దాఖలాలు లేని పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టు అంటే గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే ఈ నేషనల్ హైవే అక్కడ టర్నింగ్ కొంచెం సర్వీస్ రోడ్ చేసిండ్రో అప్పటి నుండి కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. నిజంగా కూడా అక్కడ మరి బ్రిడ్జ్ రావడం వల్ల, ఆ హైవే మీద బ్రిడ్జ్ రావడం వల్ల అది హైట్, ఇదేమో స్లోప్ అయింది. స్లోప్ అయ్యి వచ్చే వెహికల్స్ కనబడక, లేదంటే ఫాస్ట్గా రావడం వల్ల మరి చాలా వెహికల్స్ ప్రమాదం జరుగుతూ ఉంది, చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. దాదాపుగా ఈ 5-6 నెలల్లో వాళ్ళ డాటా తీసుకున్నట్టయితే పోలీసు వాళ్ళు వచ్చిన దాని ప్రకారం అయితే దాదాపుగా 40-45 యాక్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో 30 మంది డెత్ అయింది, 30 మంది చనిపోయినట్టుగా వాళ్ళ సమాచారం ప్రకారం దీంట్లో ఉంది. అంటే ఈ నిన్నగాక మొన్న కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో 3 ప్రమాదానికి గురైతే వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఉంటే హాస్పిటల్ తరలించాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ హాస్పిటల్, రామాయణపేటలో హాస్పిటల్, అంత మంచి హాస్పిటల్ కేసీఆర్ సార్ కట్టిస్తే ఇప్పటికీ దాంట్లో డాక్టర్ దిక్కులేని పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ మరి అలాంటిది ఇక్కడ డాక్టర్లు సరిగా లేరు. యాక్సిడెంట్ అయితే కనీసం ఫస్ట్ ఎయిడ్ చేసిన వాళ్ళు కూడా రామాయణపేటలో హాస్పిటల్లో ఉండలేరు. అంత మంచి హాస్పిటల్, 5 కోట్లతో అంత మంచి హాస్పిటల్ కేసీఆర్ సార్ ఉన్న హయాంలో కట్టించడం జరిగింది. కానీ డాక్టర్లను మాత్రం అపాయింట్ చేస్తలేదు. అంటే ఓ వైపు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, డాక్టర్లు సరిగా లేరు, హాస్పిటల్ అన్ని వెలవెలబోతా ఉన్నాయి, పేషెంట్లు ఎక్కడికి వెళ్ళాలని అర్థమైతలేదు. అయితే కామారెడ్డి పోవాలి, అయితే తూప్రాన్, హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. దానివల్ల ఏమైతుంది, ప్రమాదాలకు గురైన వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ అందకనే చనిపోయే ప్రమాదం కనబడతా ఉంది. అంటే ఇది అంతా కూడా ఎందుకు జరుగుతుందంటే, రోడ్ యాక్సిడెంట్స్ జరిగితే స్పీడ్ కారణం కావాలి. స్పీడ్తోనో లేకపోతే ప్రమాదం అనేది యాక్సిడెంటల్గా జరిగే ప్రమాదం అనేది ఏంటంటే, నిర్లక్ష్యం గురైతే ప్రమాదం జరిగితే అయ్యో వాళ్ళే నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి ప్రమాదం జరిగింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లా జరుగుతలేదు. ప్రమాదం రోడ్ బాగాలేకపోవడం వల్ల, టర్నింగ్ ఉండడం వల్ల, స్లోప్ ఉండడం వల్ల, ఎక్కే వెహికల్స్కి స్టీప్ ఉండడం వల్ల, అంటే పైనుండి వచ్చే వెహికల్స్ కనబడక, కింద నుండి వెళ్ళే వెహికల్స్ కూడా మరి వాళ్ళకి పైనుండి వచ్చే వెహికల్స్ కనబడక యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంత ప్రమాదం జరుగుతుంటే కూడా ప్రభుత్వాలు 2, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటే కూడా పట్టించుకున్న నాదులు లేడు. మరి గతంలో ఒక 15 రోజుల క్రితం మేము ఏదైతే అక్కడ ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి, అంటే ప్రయాణం చేసే వాళ్ళందరూ, ఆ ఆటోలో వెళ్ళే వాళ్ళు కావచ్చు, బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు కావచ్చు, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు కావచ్చు, అక్కడ లారీలు వెళ్ళే ప్రదేశంలో లారీ డ్రైవర్లు కావచ్చు, మామూలుగా 2 వీలర్స్ మీద వెళ్ళే ప్రయాణికులను కూడా అందరినీ కూడా అక్కడికి వెళ్ళి పలకరించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎట్లుంది మీకంటే, మాకు మిగతా రోడ్ అంతా ప్రయాణం చేసింది ఒక ఎత్తు, రామాయణపేట ఏదైతే ఆద్య హోటల్ దగ్గర ఎంటర్ అయ్యే టైంకి వచ్చేటప్పుడు, అదేవిధంగా దామర చెరువు దగ్గర ఎంటర్ అయ్యే టైంకు, ఈ 2 ప్లేస్లల్లో
భయం అవుతుంది, మేము దాటలేకపోతున్నాం, మేము వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ వెయిట్ చేయనా పోతామా అంటే పోలేని పరిస్థితి వస్తుంది. వెళ్ళేటప్పుడు దారి వెళ్ళేటప్పుడు ఎంత ఫాస్ట్గా వెహికల్స్ వచ్చేది, ఎప్పుడు కొడతాయని భయంకరమైన పరిస్థితి మా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇక్కడికి వస్తే భయం అవుతుంది. ఆటో వాళ్ళు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, ఎనీ వెహికల్ కూడా, అంటే లారీ వాళ్ళు కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ వెహికల్ కిందకి ఏ వెహికల్ వస్తుందో తెలియని పరిస్థితి కనబడుతుంది. మరి ఇంత ప్రమాదమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మరి ప్రభుత్వాలు మాత్రం స్పందిస్తలేదు. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి అది చేస్తామని చెప్పేటోళ్ళు లేదు. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి అది అయిందని చెప్పేటోళ్ళు లేదు. అది కట్టిస్తామని చెప్పేటోళ్ళు లేదు. దాన్ని పట్టించుకున్న నాదులు లేదు. అంటే ప్రజలు గాలి వదిలేసిండు ప్రభుత్వాలు, ప్రజల సమస్యలను గాలి వదిలేసిండు, ప్రజల సమస్యల మీద స్పందించడం లేదు. రామాయణపేటకు వచ్చిన ఆర్టీఓ ఆఫీస్లో తీసేసిండు. అంటే కేవలం మాటల వరకే పరిమితం తప్ప చేతల్లో ఒక్క పని కూడా చేయని పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా పోలీసు వాళ్ళు తమ బాధ్యతగా పోలీసు కావచ్చు, కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, ఎనీ వెహికల్ కూడా, అంటే లారీ వాళ్ళు కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ వెహికల్ కిందకి ఏ వెహికల్ వస్తుందో తెలియని పరిస్థితి కనబడుతుంది. మరి ఇంత ప్రమాదమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మరి ప్రభుత్వాలు మాత్రం స్పందిస్తలేదు. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి అది చేస్తామని చెప్పేటోళ్ళు లేదు. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి అది అయిందని చెప్పేటోళ్ళు లేదు. అది కట్టిస్తామని చెప్పేటోళ్ళు లేదు. దాన్ని పట్టించుకున్న నాదులు లేదు. అంటే ప్రజలు గాలి వదిలేసిండు ప్రభుత్వాలు, ప్రజల సమస్యలు గాలి వదిలేసిండు, ప్రజల సమస్యల మీద స్పందించడం లేదు. రామాయణపేటకు వచ్చిన ఆర్టీఓ ఆఫీస్లో తీసేసిండు. అంటే కేవలం మాటల వరకే పరిమితం తప్ప చేతల్లో ఒక్క పని కూడా చేయని పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా పోలీసు వాళ్ళు తమ బాధ్యతగా పోలీసు వాళ్ళు ఆ ఫోన్స్ తీసుకొచ్చి అట్నుండి ఇటు మార్చి ఇట్టుండి అటు మార్చి వాళ్ళు కళ్ళాడుతున్నారు ఏదో ఒకటి చేయాలని. అంటే వాళ్ళకు కూడా ఇబ్బందే ఉంది. ప్రతి యాక్సిడెంట్కు అర్ధరాత్రి ఉడకాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రమాదం గురైన వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఆ వ్యవస్థ కూడా వాళ్ళను మరి బాధ్యతగా తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసుడు, కేసులు చేసుడు, వాళ్ళని మాట్లాడించుడు, లేకపోతే రకరకాల ఇబ్బందులు వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు, వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది. అంటే పోలీసు వాళ్ళ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఇంత మెటీరియల్ ఉంది వాళ్ళ దగ్గర, ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీలో వాళ్ళ ఉన్న ప్రతి వాళ్ళ మీటింగ్లో కూడా ఎవరైతే వాళ్ళు పోలీస్ నెలకు ఒకసారి క్రైమ్ మీటింగ్ పెట్టుకుంటారో దాంట్లో కూడా ఈ చర్చ జరుగుతుంది. కానీ ప్రతిసారి చర్చ వరకే పరిమితం. ప్రభుత్వం మాత్రం స్పందిస్తలేదు. కేవలం ఎవ్రీ మంత్ అయ్యే మీటింగ్లో మాత్రం ఆడ యాక్సిడెంట్స్ ఎక్కువైతున్నాయి, ఏదైనా ఒకటి చేయాలి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి. ఏం చేస్తాం? ఒక ధర్మ చేయాలంటే. ఎంత డిమాండ్ చేసినా కానీ ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే ఏం చేస్తామండి? ఉద్యమం చేస్తాం, ధర్నా చేస్తాం. డెఫినెట్గా దీని మీద నిజంగా కూడా ప్రభుత్వాలు స్పందించకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. హైవే అథారిటీస్ కూడా, నేషనల్ హైవే అథారిటీస్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. వాళ్ళు స్పందించకపోతే మాత్రం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. వచ్చింది ఏది ప్రొసీడింగ్ ఆపేది, శాంక్షన్ ఏది, ఎందుకు కడతలేదు? ఎందుకు సర్వే చేస్తలేరు? అలా సర్వే ఎందుకు జరుగుతలేదు? ప్రజాభిప్రాయం కంటే ఎక్కువ కాదు కదా, ప్రజల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కదా. అందుకే రిప్రజెంటేషన్స్ ఇస్తాం, హైయర్ అథారిటీస్కి ఇస్తాం, కలెక్టర్ గారికి ఇస్తాం. తర్వాత బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మా మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నా, ఇది పబ్లిక్ ఇష్యూ. ప్రజల కోసం, ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం మనందరం కూడా ఒక అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మరి ప్రజల సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాదు, వాటి పరిష్కారం కోసం కూడా, పరిష్కారం వచ్చేంత వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. దీని మీద స్పందించాలి ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతవరకు ధర్నా కార్యక్రమం రోడ్ల దిగ్బంధం వరకు తెచ్చుకోవాలని భావిస్తూ ఉన్నాను. దిగ్బంధం చేయాల్సి వస్తే మరి రామాయణపేట అంతా కూడా ఒకటైతుంది, మిగతా మండలాలు కూడా అన్నీ కూడా. ఎందుకంటే అందరికీ ఎవరైనా ప్రయాణం చేయొచ్చు, ఆ రోడ్డు మీద ఎవరైనా ప్రయాణం చేయొచ్చు, ఎప్పుడైనా ఆపద రావచ్చు. అది మన ఆపద వచ్చినప్పుడు మన ఇంట్లో అయితే ఎట్లయితే అట్లా ఫీల్ అయినాం అనుకోండి, డెఫినెట్గా ప్రతి గుండె కలుగుతుంది, ప్రతి గుండె కదులుతుంది. అందుకని గుండె కదులుతుంది. డెఫినెట్గా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. అంత లోపలనే ప్రభుత్వాలు స్పందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. ప్రాణాలు పోయే సమస్యలు, ప్రాణాలు గాలి కలిసే సమస్యలు, రోడ్డు సమస్య, ఇప్పుడు చాలా చోట్ల కూడా అండర్ పాస్లు కడతా ఉన్నాం.
కానీ ప్రమాదాలు జరిగినాక కట్టే వాళ్ళు జరగకుండా ప్రివెంటివిజం బెస్ట్ కదా. అది ముందు ఆలోచనే లేదు మీకు. ప్రమాదాలు జరిగి చనిపోయిన తర్వాత స్పందిస్తారా? ఇప్పటికే చాలా జరుగుతున్నాయి. అసలు యాక్చువల్గా వారానికి ఒక ప్రమాదం జరుగుతుంది, జరిగినప్పుడల్లా 2-3కి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. చెప్తున్నారు ఈ మధ్య కాలంలో ఒక 30 మంది చనిపోయింది ఇక్కడ, ఎవరు స్పందిస్తలేదు. నేను ఒక్కరోజు 5 అక్కడ దామరచంద్ర దగ్గర 5 అయినాయి, రామాయణపేట ఈ ఎంట్రీ దగ్గర 3 అయినాయి. ఇట్లా యాక్సిడెంట్ అయిపోతే మరి ప్రాణాలు గాలి కలిసిపోతుంటే ప్రజలకు పట్టించుకునేటోళ్ళు ఎవరు?